నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెబల్ ఫ్యాన్స్ అందరికీ నిన్న ఒక మంచి ట్రీట్ అయితే ఇచ్చారు బాహుబలి టీం అందరూ కూడా. ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ అనేది అక్టోబర్ 31న ఆల్మోస్ట్ 2 పార్ట్స్ని మెర్జ్ చేసి ఒకటే పార్ట్గా రిలీజ్ చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది థియేటర్లో. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఫన్నీస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఎక్కడిస్తారు? ఫస్ట్ పార్ట్ మొత్తం అయిపోయాక ఇంటర్వెల్ ఇస్తారా? అప్పటి వరకు మన వాళ్ళు ఆగలుగుతారా? లేకపోతే ఇంకొకటి ఏంటి కీ పాయింట్ దీంట్లో అంటే, అందరూ బాహుబలి 3 ఉండబోతోంది అని బాగా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే దీనికి అందరూ నమ్మడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇదివరకు రాజమౌళి గారు బాహుబలి ఆ పీరియడ్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలో ఆయన బాహుబలి 3 గురించి బలంగా మాట్లాడాడు. ఖచ్చితంగా ఇది ఒక ఫ్రాంచైజ్ లాగా ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్లో ఈ ఫిలిమ్స్ ఖచ్చితంగా 1 by 1 వస్తూ ఉంటాయి. ఒక 10 పార్ట్స్ చేయాలి అనేంతలా ఒకటి ఉంది బాహుబలికి సంబంధించి అని ఆయన మాట్లాడాడు. పార్ట్ 3 ఖచ్చితంగా ఉందని కన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. సో అందువల్ల ఇప్పుడు ఆ పాత క్లిప్పులన్నీ కూడా మళ్ళీ బయటికి రావడం, అట్ ద సేమ్ టైం నిన్న రిలీజ్ అవుద్ది అనుకున్న బాహుబలి కొన్ని లిమిటెడ్ థియేటర్స్, 1-2 థియేటర్స్లో మాత్రమే వేసుకొని చూసుకున్నారు తప్ప అఫీషియల్లీ బాహుబలి ఆర్కా మీడియా వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేసి థియేటర్లో అక్టోబర్ 31న వేయబోతున్నామని చేసిన తర్వాత మాత్రం అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, బాహుబలి 3కి సంబంధించినటువంటి అప్డేట్ ఎండ్ టైటిల్ కార్డ్స్ దగ్గర ఇవ్వబోతున్నారని అందరు నమ్ముతున్నారు. ఇది కనుక నిజమైతే, నిజం చెప్తున్నా, థియేటర్లన్నీ కూడా తగలబడిపోతాయి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది జరగచ్చు, జరగకపోవచ్చు. అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది నాకు తెలియదు. కానీ సో మోస్ట్లీ దీనికి ఇంకో కొంచెం అందరూ నమ్మడానికి గల రీజన్స్ కూడా, నిన్న బాహుబలి టీం అందరూ కూడా 10 years కంప్లీట్ చేసుకున్న దానికోసం కలిశారు ఒక దగ్గర. అందులో ప్రభాస్ గారి లుక్స్ చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది, ఇట్స్ ఫౌజీ లుక్. సారీ ఫర్ ద స్పాయిలర్, అది ఫౌజీ లుక్కే. సో ఆ లుక్ చూసుకున్నప్పుడు మన వాళ్ళందరూ ఒక్కసారిగా ఏంట్రా లుక్, ఏంట్రా ఇది స్పిరిట్ అది అనుకుంటున్నారు. నో, ఇది మీకు తెలుస్తుంది ఫౌజీ వచ్చాక అది ఫౌజీ లుక్కే. ఫౌజీలో మీరు అందరూ అనుకుంటున్నట్టు ఏదో కొంచెం ఇట్లా పోలీస్ టైప్, నో. ఫౌజీ క్యారెక్టరైజేషన్స్ వేరు, దాని కథ వేరు, దాని స్పాన్ వేరు, అది వేరు. సో ఆ లుక్కే ఇది, మీరందరూ ఫిక్స్ అయిపోండి. సో చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని ఇలా చూసేసరికి అందరికీ సడన్గా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చేసాయి. అసలు బాహుబలి 3 గురించి మాట్లాడుకుంటున్నారా? బాహుబలి 3 ఉంటుందా? అప్పుడేమో రాజమౌళి గారు అలా కన్ఫర్మ్ చేశాడు. ఏంటి ఉంటుందా అనుకున్న టైంలో ఇట్లా రిలీజ్ ఇది 31st వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు దీన్ని. మళ్ళీ ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే కలెక్షన్స్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి ఒక 20 కోట్లు కలెక్ట్ చేయొచ్చు నా అంచనా ప్రకారం. మొత్తం ఇండియా మొత్తం రిలీజ్ చేస్తున్నారు దీన్ని, మళ్ళీ పాన్ ఇండియన్ దాంట్లో చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్లో కలిపి ఒక 6 to 7 crores వస్తే, అదర్ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి లైక్ బాలీవుడ్లో కానివ్వండి, తమిళ్, మలయాళం ఇవన్నీ కలిపి ఒక 12 to 13 crores, అంటే నియర్లీ ఒక 20 crores కలెక్ట్ చేస్తుంది రిలీజ్కే అని అనుకుంటున్నాను. అండ్ దీనికి ఎండింగ్లో ఒకవేళ బాహుబలి పార్ట్ 3కి సంబంధించి ఏదైనా కంటిన్యూషన్ గురించి ఇస్తారా, ఒక చిన్నది ఏదన్నా ఉంటుందా హింట్ అని చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఏమో, ఫ్యాన్స్ కోసం ట్రీట్ అలా ప్లాన్ చేసి ఉంటే మాత్రం అసలు ఆ థియేటర్ల నుంచి బయటకు అందరు ఎలా వస్తారంటే, ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ఒక వీడియో చూశాను నేను. ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే గాలిలో లేసిపోతారు కదా, అలా ఆరాలో ఆ ట్రాన్స్లో ఉండి అలా బయటకు వస్తారు. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అది జరగచ్చు, జరగకపోవచ్చు. అఫీషియల్లీ అట్లా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఒక పెద్ద సెన్సేషన్ అయ్యి ఫోకస్ అంతా కూడా దాని మీద పడితే, మళ్ళీ ఫ్యాన్స్ నుంచి వచ్చే ప్రెషర్ తట్టుకోలేక SSMB 29 తొందరగా ఫినిష్ చేయాలి, దీని తర్వాత మళ్ళీ దీని గురించి అన్నీ ఎక్కువ స్పెక్యులేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని ఆలోచించి నాకు తెలిసి అనౌన్స్ చేయరేమో మేబీ అనుకుంటున్నాను నేను. పైగా టైం కూడా పెరిగిపోతుంది, ఇప్పటికే 10 సంవత్సరాలు దాటేసింది. సరే ఓకే, 2017లో వచ్చిన పార్ట్ 2తో కంపేర్ చేస్తే కూడా 8 years అయిపోయింది కదా. సో ఎక్కువ లేట్ అవుతోంది, డ్రాగ్ అవుతోంది. మళ్ళీ ఇప్పుడు పార్ట్ 3 తీసుకురాస్తే మళ్ళీ అంత ఇంపాక్ట్ఫుల్గా అందరూ వచ్చి చూస్తారా, లేకపోతే తేలిపోతుందా అని అంటే, బాహుబలికి ఉన్న స్టామినాకి ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా దాని ఫ్రాంచైజీ వచ్చిందంటే చూస్తారు. దానికి ఉన్న స్టామినా బలం అని అంటది. కానీ ఎలా తీస్తారు? అప్పటికే ప్రభాస్ గారు కొంచెం ఫేస్లో చేంజెస్ వస్తాయి, అనుష్కకి ఫేస్లో చేంజెస్ వస్తాయి, క్యారెక్టరైజేషన్స్ ఆ టైంలో తీసిన సినిమాలకు అప్పటి వరకు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దీన్ని ఎలా చూపెడతారు,
అది కొంచెం టఫెస్ట్ థింగే. సో దాన్ని చూద్దాం, పార్ట్ 3 అయితే ఉంటుందని అయితే నమ్మొచ్చు. విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక దగ్గర చెప్పారండి పార్ట్ 3 ఉందండి అని. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. పైగా అఫీషియల్గా వీళ్ళే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఏదో ఒక చిన్న హింట్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం వెయిట్ చేసి. రైట్.